కృష్ణా జిల్లా నుంచి ఎన్డీఏ కూటమిలో భాగంగా 6 స్థానాలు తెలుగుదేశం, 1 స్థానం జనసేన పోటీ చేశాయి. అయితే 7 స్థానాల్లో 7 స్థానాలకు 7 ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నుంచి కనీసం ఒక్కరు కూడా గెలవలేకపోయారు. ఇక్కడ ప్రధానంగా ఉండే కొడాలి నాని ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ స్థానాల వారీగా అభ్యర్థుల మెజారిటీలు, గెలుపులు చూద్దాం. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 37,628 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 53,040 ఓట్ల మెజారిటీని పొందారు. పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 38,178 ఓట్ల మెజారిటీని సాధించారు. మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొల్లు రవీంద్ర 50,242 ఓట్ల మెజారిటీని సాధించారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేన కైవసం చేసుకుంది. అయితే జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేయగా 46,434 ఓట్ల మెజారిటీని సాధించారు. పామూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల కుమార్ రాజా పోటీ చేసి 29,690 ఓట్ల మెజారిటీని సాధించారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 59,915 ఓట్ల మెజారిటీని సాధించారు. అయితే కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది.